ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనము. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరచెను. అవును, యేసుక్రీస్తు ప్రభు తన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని యెషయా ప్రవక్త ప్రవచన వాక్యము నెరవేరింది. అవును, యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచన వాక్యం ఏదనగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అవును, యేసుక్రీస్తు ప్రభువు నిశ్చయముగా మన రోగములను మన వ్యసనములను ఆయన భరించెను. ఆయన శిలువలో ఆయన మన కొరకు అనేకమైనటువంటి బాధలు అనుభవించి శ్రమపడి గాయపరచబడిను. మన దోషభరితమైన శిక్ష ఆయన పొందెను. అందును బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ప్రియులారా, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మన పాపములను ఆయన క్షమించి మనలను స్వస్థపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.